ఆగండి, సైలెన్స్. చూడండి, ఎస్పీ రావు అసలే మిలిటరీ మనిషి. అతనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తన ఇంటికి ఎలాంటి కోడలను తెచ్చుకోవాలనుకుంటున్నాడో అతనికే తెలుసు. అఫ్ కోర్స్ నేను అతని ప్రాణ స్నేహితుడు నిజమే, కానీ నేను మాత్రం మిమ్మల్ని రికమెండ్ చేయలేను. అయినా ఇవాళ అతని కొడుకు పుట్టినరోజు పండగ గానీ పెళ్లి చూపులు కాదు, స్వయంవరం అంతకన్నా కాదు. అడుగో రవీంద్ర వచ్చాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అమ్మాయిలు అతను అప్పుడే నలిపేయకండి. వాళ్ళ నాన్న చూస్తే మిమ్మల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అడుగో మీ నాన్నగారు. Good. Hearty congratulations, my dear son. Wish you many, many happy returns of the day. Come on. Thank you, Father. Thank you very much. God bless you. రాధా, 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 పేపర్లో మీ బావ ఫోటో పడిందే చూడు. ఇది బాబాయ్, బాబాయ్ బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాబాయ్, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కోపమా? ఎందుకమ్మా? ప్రతి ఆదివారం నన్ను చూడడానికి వచ్చేవాడివి, మొన్న ఆదివారం ఎందుకు రాలేదు? తప్పైపోయిందమ్మా. ఏం చేయమంటావు చెప్పు. మొన్న ఆదివారం చిన్నబాబు పుట్టినరోజు పండుగ జరిగింది. అర్థమైందిలే. మీ చిన్నబాబు పుట్టినరోజు అంటే పెద్ద పండగ మీకు. ఒకటి ఆర్భాటాలు, అట్టహాసాలు, అంతా ఆనందమే. ఆ సంతోషంలో మేమెందుకు జ్ఞాపకొస్తాం మీకు? ఎంత ఆనందమైనా ఈ రాధమ్మ తల్లిని మర్చిపోతానని చెప్పు. అందుకే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చారులే, అంతా అయిపోయిన తర్వాత. ఏం బాబాయ్, ఆ పండగలకి పబ్బాలకి మేము రాకూడదా? ఆ సంబరాలు మేము చూడకూడదా? ఏ, నన్ను పిలిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి? అంతమంది వచ్చారు, నేనొక్కదానే ఎక్కువైపోయానా? నేనొచ్చినా మీకెవ్వరికీ ఏ కష్టం కలగకుండా ఓ పక్కగా నిలబడి ఆ వేడుకలు కళ్ళారా చూసి ఆనందించేదాన్నే గాని మీ చిన్నబాబుని కొరుక్కు తినేదాన్ని కాదుగా. అమ్మా రాధమ్మ, నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్లాలని, నీ చేతుల మీదే అన్ని పనులు చేయించాలని, మహారాణిలా ఇంట్లో వెలుగుతుంటే తనివి తీరా చూసుకోవాలని నేనెంత ఆశపడతానో నీకు తెలియదా తల్లి? కానీ నా ఆశలు కోర్కెలు తీరేవా, పెట్టేవా? పెద్దబాబు, ఈ అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి ఎవరో తెలుసు. ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావాడో తెలుసు. బాబు, రాధకిప్పుడు మీరు తప్ప దిక్కెవరూ లేరు. మీరే కాపాడాలి. అసంభవం. అసంభవం అని తెలిసి కూడా ఈ ప్రసక్తి నా దగ్గర తీసుకురావడం నీ ఉద్దేశం? ఈ పసి మనసులో ఏ పగా ద్వేషం లేదు బాబు. ఈ పాప మీకు శత్రువు కాదు. మీ రక్తం పంచు పుట్టిన మీ చెల్లాయి కూతురు బాబు. చెల్లెలు? ఎవరికి చెల్లెలు? నా చెల్లెలు అయితే అష్టైశ్వర్యాలతో తొలుతూకే. కానీ అన్నమాట కాదని అడుక్కు తినేవాడిని చేసుకుంది. చివరికి కట్టుకున్నవాడు మందులు లేకుండా చచ్చాడు. వాడిని తలుచుకుంటూ తనువు చచ్చింది. వాళ్ళిద్దరికీ పుట్టిన ఈ బిడ్డ నాకు శత్రువు. దరిద్రం అంతా దాని ముఖాన్ని తాండవిస్తోంది. ఇలాంటి వాళ్ళ కోసం చాలా అనాథాశ్రమాలు కట్టారు. నువ్వు చెప్పావా ప్రసంగం? తీసుకెళ్ళి అక్కడ చెప్పు, ఏదైనా ప్రయోజనం ఉంటుంది. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్.
రాధమ్మా. బాబాయ్ బావేం చేస్తున్నారు? ఏముందమ్మా, చదువు అయిపోయిందిగా. పెదబాబు గారి దగ్గర వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. బావా బావ ఎప్పుడైనా నా గురించి అడుగుతాడా బాబాయ్? అసలు బావకి నేను గుర్తున్నానా? ఎందుకు గుర్తున్నావు అమ్మా? బాగానే గుర్తున్నావు. అబద్ధాలు ఎందుకులే బాబాయ్. తను నా గురించి అడగలేదని నా మనసు బాధపడ్డా ఆయన మీద కోపగించుకునే పరిస్థితిలో నేను లేనుగా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరుగుతున్న దాన్ని ఇలాగే ఎక్కడో ఎప్పుడో రాలిపోతాను. అమ్మా, ఆయన నా గురించి తలుచుకోకపోయినా నా కళ్ళల్లో కదలాడే కాంతులన్నీ ఆయనవే. ఇలాగే అప్పుడప్పుడు పత్రికల్లో పేపర్లో బాబు ఫోటోలు చూసుకుంటూ ఆనందిస్తుంటారు. నా జీవితానికి మిగిలింది అదే కదా బాబాయ్, అదే కదా. చూడండి అమ్మా, మీ ముగ్గురిని నేను కన్నాను, పెంచాను, కానీ పెళ్లిళ్ళు మాత్రం చేయలేకపోయాను. భగవంతుడు మీకు అందాన్ని ఇచ్చాడు. ఎస్పీరో పెద్ద కోటీశ్వరుడు. అతను కోట్లన్నీ అతను కొడుక్కే వస్తాయి. అతను కొడుకుని ఎలాగో మీరు వల్ల వేసుకున్నారంటే మీ కష్టాలు నా కష్టాలు తీరిపోతాయి. ఓకే డాడీ. ఏమిటండి? నేను వెళుతున్నాను. ఎవరన్నా ఫోన్ చేస్తే కాలేజీకి వెళ్ళానని చెప్పు. ఎల్లా తలుపులు జాగ్రత్తగా వేసుకో. తాడేపల్లి కూడా వెళ్తున్నావు అన్నయ్య? కాదమ్మా, కాలేజీకి వెళుతున్నా. కాలేజీకి. ఓహో, అర్థమైందిలే. కంకిపాడు వెళ్తున్నావా? కంకిపాడెళ్ళి నీ చెవుల్లో సీసం పోయిస్తా. పెట్టుకో, చెవులో పెట్టుకో. ఇది ఎన్నిసార్లు పెట్టినా జారిపోతుంది. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, సమయానికి వచ్చావు. నా కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది. కాస్త కాలేజీ దాకా లిఫ్ట్ ఇచ్చావంటే చచ్చేదాకా నీతో ఫ్రెండ్షిప్ ఇలాగే చేస్తాను. లిఫ్ట్ ఓపెన్ చేయమన్నమాట. చెయ్యను. మై డియర్ స్టూపిడ్ ఫ్రెండ్, లిఫ్ట్ ఏమిట్రా? కావాలంటే కారు తీసుకో. ఈ కారా? నా జీతం దీని పెట్రోల్కే సరిపోదు, వద్దులే. సరే, నీతో కాస్త మాట్లాడే పద. మాటలైతే పర్వాలేదు, లోపలికి వచ్చి కాఫీ గీఫీ అన్నామంటే మాత్రం పాలు లేవాయం. ఓపెన్లీ టెల్లింగ్ యూ. కూర్చోరా, కూర్చో. కూర్చుంటాను కానీ వాళ్ళు ఏదో మామూలుగా వచ్చి అనుకుంటున్నావేమో. చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. అచ్చా, చెప్పు చెప్పు. ఏం లేదురా, మా అబ్బాయి రవీంద్ర ఉన్నాడు కదా, పెళ్ళిడికి వచ్చాడు. ఎవరెవరో ఏవో సంబంధాలు తీసుకొస్తున్నారు, కానీ అవేం మన మనసు నచ్చలేదు. నీకు తెలుసు కదా, నీ ప్రమేయం లేకుండా మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. ఆఫ్ కోర్స్. ఏం చేస్తావేమో నాకు తెలీదు. మా ఇంటికి మాత్రం లక్ష్మీదేవి లాంటి కోడలు తీసుకురావాలి. అంతా బానే ఉంది, కానీ రవీంద్ర ఎక్కడన్నా ప్రేమలో పడ్డాడేమో. What a stupid man you are. రవీంద్ర is my son. నా మనసు, నా హృదయం, నా పద్ధతి, నా డిసిప్లిన్ వాడికి తెలుసు. చూచే తప్పడని నా నమ్మకం. నా మనసుని ఎప్పుడు వాడు గాయపరచడు. He will do whatever I command him to.